విమెన్స్ వరల్డ్ T20లో ఇండియన్ ప్లేయర్ శ్రేయాంక పాటిల్కి ఇంజరీ అయిన కారణం వల్ల తను ఈ టోర్నమెంట్ నుంచి రూల్ అవుట్ అయిపోయింది. షీ కెనాట్ పార్టిసిపేట్ ఫర్దర్ ఇన్ ద టోర్నమెంట్. అండ్ తన ప్లేస్లో ప్రేమా రావత్ని ఎంపిక చేసుకున్నారు ఇండియన్ క్రికెట్ టీం. ప్రేమా రావత్ WPL ఆడింది, ఆర్సీబీ తరపున ఆడిన మాట అందరికీ తెలిసిందే. అట్ ద సేమ్ టైం ఉత్తరాఖండ్కి ఆ ఛాంపియన్షిప్స్ గెలవడానికి తను సిగ్నిఫికెంట్ పాత్ర అనేది పోషిస్తూ వచ్చింది. లెగ్ స్పిన్నర్, కొంతవరకు బ్యాటింగ్ కూడా చేయగలదు. లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ శ్రేయాంక పాటిల్ అనే క్వశ్చన్ రావచ్చు. కొంతమంది స్నేహరాణం తీసుకొని రావచ్చు కదా అని చెప్పేసి కూడా డిబేట్ పెట్టచ్చు. బట్ ఐ థింక్ స్నేహరాణా మళ్ళీ కొంచెం అన్సోల్డ్గా వెళ్ళడం అండ్ T20 ఫార్మాట్కి సరిగ్గా ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఒక డౌట్స్ అనేవి సెలెక్టర్స్ మైండ్స్లో, అలాగే కోచ్ మైండ్లో, కెప్టెన్ మైండ్లో ఖచ్చితంగా ఉన్నాయి. ప్రేమా రావత్ విషయానికి వచ్చేసరికి ఎమర్జింగ్ సెటప్లో కూడా షీ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఇండియా ఏతో ట్రావెల్ అవుతూ కూడా ఉండింది యూకేలో. దానివల్ల ఏమైపోయిందంటే షీఈ్ దేర్, రీసెంట్గా కూడా ఆడుతూ వచ్చింది అండ్ ఉత్తరాఖండ్కి బాగా ఆడింది. ఉన్న కొన్ని మ్యాచెస్తో షీ హాస్ డన్ వెల్. లెగ్ స్పిన్ కూడా వేయగలదు. ఇప్పుడు ఆల్రెడీ దీప్తి శర్మ రూపంలో ఒక ఆఫ్ స్పిన్నర్ ఉండింది. శ్రేయాంక పాటిల్ స్పెషాలిటీ ఏంటి అంటే కనుక, ఆల్దో తనతో పాటు ఇంకొక ఆఫ్ స్పిన్నర్ ఉన్న శ్రేయాంక కెన్ బౌల్ ఇన్ ద డెత్. శ్రేయాంక పవర్ ప్లేలో బౌలింగ్ చేయగలదు అండ్ కొంచెం బ్యాటింగ్ సపోర్ట్ కూడా ఇవ్వగలదు. ప్రేమ దగ్గర నుంచి అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం అంటే కనుక ఇట్ విల్ బి టూ హార్ష్ ఆన్ హర్. ఒకవేళ ఇన్ని రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తన భుజం మీద పెట్టేస్తాయి. తను షీస్ కమింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో తనని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు అనే దాని మీద హర్మన్ప్రీత్ కౌర్ అండ్ అమోల్ మజుందార్ షుడ్ డూ అ సిగ్నిఫికెంట్ వర్క్. బట్ ఒక లెగ్ స్పిన్నర్ రావడం అండ్ ఈ మ్యాచెస్ అన్ని కూడా మధ్యాహ్నం పూట ఉండడం, కొంచెం అగేన్స్ట్ ద టర్న్ రైట్ హ్యాండ్ బ్యాటర్స్ని ఆడించేలాగా బౌలింగ్ చేయించడం అనేది క్యాన్ బి అ గుడ్ టాక్టిక్. బట్ లెట్స్ సీ హౌ థింగ్స్ గో.